హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పొత్కని ఫ్యామిలీస్. సో ఈరోజు మేము పెయింటింగ్ చేపిస్తున్నాం అనమాట. కథ చేపిస్తున్నాం 17 కి. సో అందుకే మేము పెయింటింగ్ అనేది చేపిస్తున్నాం. మొత్తం సందడి ఉంది. ఈరోజు పెయింటింగ్ అనేది ఎట్లా చూపిస్తాం మీకు. నడు. మా డాడీ అయితే చేపలది చేస్తున్నా స్పాన్స్ తర్వాత అడుగుతుండు. మా డాడీకి అడుగుతుండు. ల్యాప్టాప్ ఇట్లా వేసేసి రోజు దుమ్ము వేసేసిరు. ఇక్కడ చూడండి మా తాత ఆయన మా బాబాయ్. ఇదైతే వేసేసినాం. సామాన్ అయితే ఒక మూలకి పెట్టి మొత్తం అయితే పెయింటింగ్ చేసినాం. కలర్ ఎట్లుందో జర ఎప్పురి కలర్ కావట్లే, పింక్ కలర్. ఈ రూమ్లో కూడా వేసేసినాం. ఈ రూమ్లో చూస్తారు మొత్తం ఎట్లుందో సందడి. పిక్చర్ గురించి పెట్టమే కానీ లైవ్ లో ఇదే చూడటం. అయ్యో రింగ్ లైట్లు, స్టాండ్లు, ట్రైపాడ్లు అన్నీ ఎట్లా అయిపోయినాయి. ఒకప్పుడు ఇంట్రెస్ట్ అని ఉన్నాం, ఇప్పుడు అన్నీ బేకార్ అయిపోయినాయి. చూసారుగా పైన ఈడ కూడా సామాన్ మూలకి పెట్టి మొత్తం వేసేసినాం. ఇప్పుడు పక్కన రూమ్లోకి కూడా పోదాం. ఆగురు కిచెన్. ఇక ఇక్కడ సామాన్ కూడా పెట్టేసాం. కిచెన్ చూపెడదాం. ఇక చూడు సగం వేసిందో లేదో అని నీళ్ళు వేసేసి చేసేసిరు. ఇక్కడ కిచెన్ కూడా వేసేసిరు. ఇప్పుడైతే మనకి అవతల రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం. లైక్ చేయరి. ఏంట్రా సూపు, భయపడి చూసావా భయపెడదామని చూసావా? మొత్తం సందడి ఉంది ఈరోజు పెయింటింగ్ పని మీద. చూస్తారు కదా ఇట్లా అవుతుంది మొత్తం. చూడండి ఇలా బ్లూ కలర్ వేయించినాం, ఇలా ఎల్లో కలర్ వేయించినాం. అవతల రూమ్లో పింక్ కలర్ వేయించాం. మమ్మీ ఇన్ని కలర్లు ఎందుకు వేయించాం? సత్యనారాయణ కథ ఉంది కాబట్టి. And the R should be rolling. కింద పడి దొల్లాలన్నమాట. ఎప్పుడే అందరికి రమ్మని చెప్పు. 17 9:30 వరకే పొద్దున 17 నవంబర్ 9:30 మార్నింగ్ షార్ప్. ఈ అన్నం కూడా యూట్యూబ్ లో వస్తారు ఆయన. ఇక చూడండి, ఇయో ఈ అంకుల్ అయితే మనకైతే వేస్తున్నాం మొత్తం పెయింటింగ్ అనమాట. నీ పేరు ఏం పేరు కాకా? కాకా ఏం పేరు నీ పేరు? ఇస్తుంది. ఏడుంటాను ఇక్కడ ఉన్న వాళ్ళు కామన్ సెన్స్ ఉన్నాడు, మీరు ఒక్కడే కనిపిస్తున్నారు. భువనగిరి నుంచి అయితే పిలిపించినాం. భువనగిరి అయితే మన ఊరు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కాబట్టి ఆడికెళ్ళి అయితే తెలిసిన వాళ్ళు కాబట్టి అయితే పిలిపించినాం. ఈ కాక అయితే ఇవాళ ఒక్క రోజులోనే మొత్తం ఖతం చేసేసిండు. చూసారా కాక చెమటలు ఎట్లా వస్తున్నాయి, అయినా కూడా ఎట్లా చేస్తుంది ఖాళీ మినిమం ఉంటుంది మన. అయ్యో నా చెట్టు కానీ మొత్తం కలర్ అయితే వేసేస్తుంది బాయ్. మొత్తం ఇట్లా అంటే ఒక్క రోజులో మొత్తం అయిపోగొట్టేసిండు 2 రూమ్లు. అందుకే అంతగానం ఒక బాల్కనీ ఉంది అంతే. రేపు ఫినిష్ అయిపోతుంది. ఇంకోటి డోర్లు ఉన్నాయి అంతే. డోర్స్ అండ్ విండోసే ఉంది. మొత్తం బాల్కనీ బి రేపు అయిపోతుంది, విండోస్ బి రేపు అయిపోతుంది, డోర్స్ బి రేపు అయిపోతుంది. ఇప్పుడైతే మొత్తం 6 రూమ్స్ ఫినిష్ అయిపోయినాయి. మార్నింగ్ 7:30 కి స్టార్ట్ చేసినాం. ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది. మొత్తం సందడి ఉంది. మళ్ళీ 17 కి సండే రోజు వచ్చేసారు 9:30 షార్ప్ సత్యనారాయణ కథ ఉంది. మా సబ్స్క్రైబర్స్ బి వచ్చేసేరి. లంచ్ ప్రొసీడ్ అన్ని పెట్టేస్తాం. I can see only one sheet, but I don't know. ఈ ఒక్క రూమ్ అయితే ఏసీ అదైతే వర్క్ ఆపేసాం. చెప్పాలంటే నేను ఇప్పుడే వచ్చిన కాలేజ్ నుండి. మనకి అన్నీ అయినాయి అని తెలియదు. నేను ఏమనుకున్నా ఒకటే రూమ్లో అవుతుందేమో అనుకున్నా. ఇన్ని వేసేసారు. మనకు కూడా పని తప్పిపోయిందనే చెప్పాలి. ఇవాళ లేట్ అయ్యింది. యాక్చువల్లీ పొద్దున్న అంటే ఒక 4:30 అట్లా వచ్చేస్తాం సాయంత్రం. ఇవాళ 6 అయ్యింది.
కొంచెం వేరే రీజన్స్ బస్ లేట్ అయింది కాబట్టి లేట్ వచ్చేసినాం. ఇక్కడ చూస్తే మొత్తం సందడి ఉంది. ఏడా పడితే ఆన్నే పడేసారు. కబోర్డ్లల్లో మొత్తం వేసేసారు. ఇప్పుడైతే బట్టలు చదివేస్తుంది మా మమ్మీ. నేను నీకేం అడిగినా చెప్పు, ఇన్ని కలర్లు ఎందుకు వేయించిరా అడిగిన. మమ్మీ పెయింటింగ్ వేపిస్తున్నా. మమ్మీ ఆదా ఛానల్ కి వచ్చిన ఇంటర్వ్యూకి. మమ్మీ ఇన్ని కలర్లు ఎందుకు వేయించిన? డిఫరెంట్ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క రూమ్ కు బాగుంటది. బాగుంటదని కాదు, ఇక యూట్యూబ్ ఎప్పుడు ఒకటే బ్యాక్గ్రౌండ్ పెట్టి తీసే బదులు ఒకసారి బ్లూ కలర్, ఒకసారి ఎల్లో కలర్, ఒకసారి అవతల సైడ్ పింక్ కలర్, అట్లా వేరే వేరే కలర్ పెడితే మీకు కూడా కొంచెం చూడడానికి బాగుంటది అని ఇట్లా కలర్ బ్యాక్గ్రౌండ్ ఓవర్ యాక్షన్ ఇక కొన్ని రోజులైతే ఇక మెల్ల కామెడీ వీడియోస్ కూడా వస్తాయి. త్వరలోనే మంచి కంటెంట్ మీ ముంగడికి వస్తున్నా. అవునా నిజమా? ఈ పని వల్ల కొంచెం డిలే అయ్యేటట్టుంది. అంతా స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయింది. స్క్రిప్ట్ ఇంకా కొన్ని డైలాగ్స్ అన్ని మంచి మంచి కంటెంట్ తో మీ ముంగడికి వస్తున్నా. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. మంచి మంచి కంటెంట్ ఇచ్చి మంచి మంచి కామెడీగా ఎంటర్టైన్ చేయబోతున్నా. కంటెంట్ అంతా రెడీగా ఉంది. ఏంటంటే కొంచెం ఈ సందడి ఉంది కదా, మొత్తం పని అయిపోయిన తర్వాత కంటెంట్ తో వచ్చి మిమ్మల్ని నవ్విస్తా. మొత్తం మీరు ఇట్లా కింద పడి నవ్వాలా. ఇట్స్ లాఫింగ్ టైం. అట్లా నవ్విచ్చేస్తా. చూద్దాం ఎంతవరకు నిజం అవుతుందో. మీరు ఒకవేళ మీకు నిజంగానే నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, అంతే. ఏమంటాం మమ్మీ? లైక్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కా. మీ నా వీడియోస్ మంచి మంచి వీడియోస్ కంటెంట్ తో రావాలంటే మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసిరు అనుకో, మంచి మంచి కంటెంట్లు వస్తాయి. మొహం పగిలిపోద్ది. మమ్మీ ఏమంటారు? లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే ఎంత మందికి షేర్ చేస్తే అంత మంచిది. మళ్ళా నా వీడియోస్ రావాలంటే మీరు నవ్వుకోవాలంటే నా ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. మొత్తం కంటెంట్ క్రియేటర్, నా క్రియేట్ మొత్తం తీసి పడేస్తున్నా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఏంటంటే మీరు డైలీ లైఫ్ స్టైల్ ఎట్లుంటుందో మిడిల్ క్లాస్, మా ఫ్యామిలీ కూడా అంతే. ఇంకా మీరు ఎట్లా మిడిల్ క్లాస్ తీయాలనుకుంటారో మీ ఫ్యామిలీని చూస్తారు, మా ఫ్యామిలీని చూస్తే అంత ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటది. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసా మేసుంటావు. ఏం చేసావు చెప్పు. ఇంకా ముంగడ చాలా వీడియోస్ వస్తాయి, ఇంకా చాలా కంటెంట్ రెడీ ఉంది. ఏంటంటే ఖాళీ పని వల్ల అటు ఇటు అవుతుంది. ఇక పని అయిపోగానే మీకైతే మస్తు వస్తుంది కంటెంట్. ఈ ఎడిటింగ్ వల్ల కూడా లేట్ కావచ్చు, కానీ ఏంటంటే మీకు ఎప్పుడో ఒకసారి అయితే మా ఫేసెస్ వస్తానే ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే సత్యనారాయణ వ్రతం రోజు కూడా వ్లాగ్ వస్తుంది. అందరు ఆ రోజు ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరు ఉంటారు కాబట్టి ఇంకా ఆ రోజు అయితే ట్రిపుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. రిలేటివ్స్ నిజంగా వేరే వాళ్ళు ఉంటారో కానీ మా దాంట్లో అయితే అంత రోస్టింగ్, అంత ట్రోలింగ్ ఉంటుంది, అంత నవ్వుపిస్తాం అనమాట. మేము వేసుకుంటాం ఒకళ్ళ పైన ఒకళ్ళు గలీజ్గా జోకులు వేసుకుంటాం అనమాట. గలీజ్గా అంటే ఎక్కువ అనమాట. అన్ని జోకులు వేసుకొని అంత నవ్వుపిస్తాము. మీరు ఖాళీ ఏం చేయొద్దు, ఖాళీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకే ఆ రోజు వీడియో జల్దీ ఎంత అంటే అంత జల్దీ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. ఆ రోజు ఇట్లా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మర్చిపోకండి 17th రోజు 9:30 నుంచి సత్యనారాయణ వ్రతం అయితే స్టార్ట్ అవుతుంది. ప్రతి లైవ్ అండ్ ఇది మెయిన్ పాయింట్, లైవ్ కూడా పెడుతున్నాం. 2 ఛానళ్ళు వస్తాయి. ఒకటి మన ఛానల్ ఉంది కదా మెయిన్ ఛానల్, ఆ ఛానల్లో వస్తుంది, ఈ ఛానల్లో కూడా వస్తుంది. అండ్ మీకు మళ్ళొకసారి ఒక స్పెషల్ గెస్ట్ని ఇన్వైట్ చేస్తున్నా. అండ్ ఆల్రెడీ బోనాల బ్లాగ్లో చూసి ఉంటారు, మా పెద్దమ్మ. అంటే వీళ్ళిద్దరు అక్క చెల్లెలు అనమాట. మమ్మీ ఈమె నీకు ఏమవుతుంది? మా అక్క పెద్దక్క, ఇంకా మా రెండో అక్క రాలే. ఇంకా రెండో అక్క ఎప్పుడు వస్తుంది మరి? మా రెండో అక్క శనివారం వస్తుంది. శనివారం. నువ్వు ఏడుంటావు పెద్దమ్మ?
భువనగిరి ఉంటాం. భువనగిరిలో ఉంటావా? ఈడికెందుకు వచ్చినా ఇప్పుడు ఏమైనా ఉందా? పిల్లలు ఇట్లా సత్యనారాయణ పూజ చేపిస్తారని కలలు తెస్తామని. ఎప్పుడు? ఆదివారం రోజు 17 తారీఖుకి సండే రోజు షార్ప్ 9:30కి అయితే రెడీ అయిపోతుంది. చూస్తారు కదా, ఇది అనమాట. ఏంటి బాబా అన్న ఇంకోసారి ఇవే తగ్గించుకుంటే మంచిది. మళ్ళీ ఇప్పుడు పొద్దుగాలని కూరగాయలు కోస్తున్నారు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇక్కడ పొద్దుగాలని చాయ్ తాగుతున్నారు. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది. ఇక్కడ పొద్దుగా వంట చేస్తున్నది. చేసే మూడు ఉత్సాహం సర్వనా. ఇక్కడ రండి. పెయింటర్ బాయ్ పెయింటర్ వేస్తున్నారు. పెయింటింగ్ ఆయన పెయింటింగ్ చేస్తున్నాడు. చూడండి, కలర్ వేస్తున్నాడు పొద్దుగాల మార్నింగ్. నేను అట్టే అయ్యాను, బొంగుమూత పెట్టుకున్నాను. నిన్న సున్నం అయింది, ఇలా మొత్తం లాస్ట్ ఎండింగ్ ఉన్నది. చూసారా? మళ్ళా తర్వాత నెక్స్ట్ చెప్తాను మీకు. అంతవరకు ఓవర్. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. సో ఇలా డే 2 అనమాట సున్నంది. యాక్చువల్లీ నిన్న మొత్తం కిచెన్, హాల్, బెడ్రూమ్ ఇవన్నీ అయిపోయినాయి. రూమ్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు ఏంటంటే మొత్తం బాల్కనీ, ఇంకా మన డోర్స్, విండోస్, మొత్తం బాల్కనీ అనేది ఫినిష్ అయిపోతుంది. బాల్కనీ అయితే ఫినిష్ అయిపోయింది. డోర్స్, విండోస్ ఉన్నాయి. సో ఇది డోర్స్ నడుస్తుంది పెయింటింగ్. బాల్కనీ అయితే అయిపోయింది. ఇప్పుడైతే పెయింటింగ్ బాల్కనీ మొత్తం అయిపోయింది. బాల్కనీ పెయింటింగ్ అయితే మొత్తం అయిపోయింది. డోర్స్ ఉన్నాయి. మళ్ళీ డబల్ కొడతావా? అన్నీ కొంచెం సందడి ఉంది ఈరోజువి. సో ఇది ఈ రూమ్లో పెయింటింగ్. ఈ రూమ్ మొత్తం పింక్ కొట్టడం జరిగింది. ఈ బాల్కనీ అయిపోయింది పెయింటింగ్. ఈ రూమ్ ఎల్లో, ఈ రూమ్ బ్లూ, ఇక్కడ ఎల్లో అండ్ బ్లూ కలిపి మిక్స్ చేసేసినాం. ఇక్కడైతే సర్దేసినాం. ఇక్కడ ఏం లేదు సర్దడానికి, కొంచెం ఏదో చిన్న పనులు ఉన్నాయి. ఇక్కడవి మొత్తం సర్దేసాం, మొత్తం అయిపోయింది. ఈడ కొంచెం అంతే, ఇంకేం లేవు. సో పెయింటింగ్ పని అయితే అయిపోయింది. సో మన 17th నవంబర్ సండే రోజు సత్యనారాయణ స్వామి వ్రతం అనేది జరుగుతుంది. ఆ రోజు అందరు రావాలి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరు రావాలని కోరుకుంటున్నా. సండే 9:30 షార్ప్ AM సత్యనారాయణ కథ స్టార్ట్ అవుతుంది. సో అందరు రావాలి. ఇంకోటి, ఈరోజు ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సండే రోజు కలుసుకుందాం లైవ్లో. ఇంకోటి సండే రోజు వీడియో బి చేస్తా. ఓకే, బాయ్.